అమ్మవారి ఆరాధన మనం చేస్తే ఏది మన జీవితంలో అసాధ్యం అనుకుంటున్నామో అదంతా సుసాధ్యం అవుతుంది. కామాక్షీదేవి దయ అటువంటిది. అందుకని ఆ ప్రార్థన చేసి మనం అందుకోగలగాలి ఖచ్చితంగా. అలా ఉండాలంటే భక్తుడైన వాడు ఎలా ఉండాలో చెబుతున్నాడు. భక్తుడు అంటే ఊరికే గుళ్ళోకి వెళ్ళడం, బొట్లెట్టేయడం, అందరి ముందు పోజు కొట్టడం, నేను పొద్దున్న ఎడతా సాయంత్రం ఎడతా, నేను రోజు 20 ప్రదక్షిణాలు చేస్తే కానీ నాకు తోసదు, ఇలాంటివన్నీ చెప్పక్కర్లేదండి అక్కడ. ఇది భక్తి కాదు. నిజంగా మనం భక్తులమైతే ఎలా ఉండాలో మోక కవి చెబుతున్నాడు. భక్తునికి ఉండవలసిన లక్షణాలు చెబుతున్నాడు. అది ఉంటేనే మనకి భక్తి ఉన్నట్టు లెక్క. ధనే నన రమామహి ఖలజనాన్న సేవామహి నాపలమయామహే భవభయాన్న దూయామహే స్థిరాం తనుమహేతరాం మనసి కించ స్థిరాం తనుమహేతరాం మనసి కించ స్థిరాం తనుమహేతరాం మనసి కించ కాంచీరతస్మరంతక కుటుంబిని చరణపల్లవోపాసనాం కాంచీరతస్మరంతక కుటుంబిని చరణపల్లవోపాసనాం. స్మరాంతక కుటుంబిని, స్మరుడు అంటే మన్మథుడు, స్మరాంతకుడు అంటే మన్మధుడిని సంహరించిన వాడు శివుడు. మనం చూసుకోవాలి. కైవల్యం కావాలి అంటే, మోక్షం కావాలంటే శివారాధనే చెయ్యాలి. ఎందుకంటే జన్మకి కారణం మన్మథుడు. మన్మథ వాంఛ వల్లే మనుషులు పుట్టారు. అందుకని జన్మకి కారణం మన్మథుడు, మరణానికి కారణం యమధర్మరాజు. ఈ ఇద్దరిని చావగొట్టినవాడు శివుడే. పురాణాల లెక్క ప్రకారం మన్మధుడిని దహనం చేశాడు. యమధర్మరాజును మళ్ళీ లేవకుండా కొట్టాడు మార్కండేయుడి కథలో. చంపేస్తాను నా భక్తుల జోలికి వస్తే, నేను ఇచ్చిందే ఆయుర్దాయం నువ్వెవడికి ఇవ్వడానికి అన్నాడు. అంచేతన జన్మకి కారణమైన మన్మథుడిని, మృత్యువుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ చితకొట్టినవాడు శివుడే. కాబట్టి ఈ జన్మ విరమణ జరగాలి, మోక్షం కావాలి అంటే కైవల్యకారకుడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు మనకి లొంగాలి అంటే మన వల్ల కాదు. ఆయన మూడో కన్ను తెరిస్తే మాడి మసి అయిపోతాం. పాము మీద పడిందంటే చచ్చు ఊరుకుంటాం. ఇక్కడ అమ్మవారిని పట్టుకుంటే ఆ గొడవ అంతా ఉండదు. పైగా అమ్మవారు పరమాకర్షణీయంగా 100 కేజీలు బంగారంతో ఉంటుంది. మనకు అదే కదా కావాలి. బంగారం చూస్తే మనం పరిగెడతాం కదా. అందుకని అమ్మవారు హాయిగా ఎలాగ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతి రత్న గ్రైవే జయంతాకలోల ముక్త ఫలాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తృణాభజంఘిక అని మొత్తం అంతా ఒళ్ళంతా బంగారమే. అంత బంగారంతో ఆవిడ ఎందుకుందంటే మనమంతా దగ్గర చేరతామని. శివుళ్ళో ఉంటే ఎవరు దగ్గర చేర, ఆయన దగ్గర ఏముంది, ఏనుగుతోలు బూడిదే అని ఎవడో చేరడు. అందుకని అమ్మవారి దగ్గర చేరతారు. అందుకని ఆవిడ అలా ఆకర్షే మహామాయ. ఆ బంగారపు ఆకర్షణలో పడితే మాయ లేదు. నిజంగా అమ్మవారి యొక్క ఆకర్షణలో పడితే ఆత్మజ్ఞానం. ఏదైనా మంచిదే, ఆకర్షణ మంచిదే, కానీ ఎందుకోసం పెడుతున్నాం? దేవుడి గుళ్ళోకి మనం దేవుని చూడడానికి ఎడుతున్నామా, లేదా చూడడానికి వచ్చేవాళ్ళు ఎవరినైనా చూడడానికి ఎడుతున్నామా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. అది చిత్తశుద్ధి అక్కడ తేలిపోతుంది. నువ్వు దేవుడి కోసమే పెడితే దైవ దర్శనం అవుతుంది. ఎవరినో చూడడానికి వచ్చిన వాళ్ళని చూడడానికి వెళ్ళేవనుకో దర్శనం అవ్వచ్చు, కాకపోవచ్చు. దేవుణ్ణి చూడడానికి వెళితే దర్శనం అవుతుంది. అందుకని మన చిత్తశుద్ధి అక్కడ. అమ్మవారి దగ్గర అపారమైన బంగారం ఉంటుంది, పట్టుచీర కట్టుకుని ఉంటుంది, సమస్త ఆభరణాలు దర్శించి ఉంటుంది. ఇక అంత అందమైనటువంటి స్త్రీ సృష్టి మొత్తం మీద ఉండే అవకాశం లేదు. ఇక్కడ ఆవిడ పేరే సౌందర్య లహరి. అందుకని ఒకవేళ వ్యామోహంతో వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి. వ్యామోహమైనా పిచ్చి కోరికైనా ఆవిడ మొట్టిగా వేసి ఏమిట్రా సన్నాసి అని జ్ఞానం ఇస్తుంది. ఇంకో చోట కడితే ఉపయోగమే ఉంది. ఇక్కడ అంత ఆకర్షణ ఈవిడలో ఉంటుంది. కానీ ఆవిడ మొత్తం శివుడికి ఆకర్షితురాలయ్యింది. అంటే జ్ఞానం వెనకాల ఎప్పుడూ వైరాగ్యం ఉంటుంది. జ్ఞానానికి వైభవానికి వెనకాల ఎప్పుడూ వైరాగ్యం ఉంటుంది. వైభవం అంటే అమ్మవారు, వైరాగ్యం అంటే శివుడు. ఈ ఇద్దరు కలవడమే అర్ధనారీశ్వర తత్వం. మన జీవితంలో కూడా వైభవాన్ని వైరాగ్యాన్ని సమానంగా ఆస్వాదించగలగాలి. ఆస్వాదించాలంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. స్మరాంతక కుటుంబిని, స్మరాంతకుడు అంటే శివుడు, ఆయన కుటుంబిని అంటే ఆయన ఇల్లాలు పార్వతీదేవి. చరణ పల్లవోపాసనాం, ఆ చరణాలు ఆవిడ పాదాలు చిగురాకులు లాంటివి. ఆ అమ్మవారి పాదాలు సేవించే భక్తులు ఎలా ఉంటారు, అది కూడా కామాక్షీదేవి. కాబట్టి కాంచీరత స్మరాంతక, కంచీ దేశంలో ఉన్నావిడ అంటే కామాక్షీదేవి. కామాక్షీదేవి యొక్క చరణాలను ఆశ్రయించిన వాళ్ళు, దేవీ చరణోపాసన చేసేవాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి. భక్తులు ఉంటున్నవాళ్ళు, పూజలు చేస్తున్నవాళ్ళు, శ్రీ విద్యోపాసన చేసేవాళ్ళు, రుద్రాభిషేకాలు ఓదర కొట్టేసేవాళ్ళు, హోమాలు బ్రహ్మాండంగా చేసేసేవాళ్ళు అందరూ ఆలోచించుకోవాలి. ఈ మార్పులు మనలో వస్తున్నాయా? రానప్పుడు ఇవన్నీ దండగే.
ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత లక్షపత్రి పూజ చేసినా నీ మనస్సులో ఏం మార్పు వచ్చింది? గుళ్ళోకి వెళ్ళకముందు ఉన్నట్టే వచ్చాక కూడా ఉంటే అయిపోయినట్టే లెక్క. అవి వెళ్ళడం అనవసరం. ఏం రావాలి? ధనే నన రమామకే. ధనాన్ని ప్రేమించే, డబ్బు మీద మోజు పెంచుకునే పరిస్థితి రావద్దు. గుళ్ళోకి పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, హోమాలు చూస్తున్నాం, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. డబ్బు మీద ఆసక్తి తగ్గిపోవాలి. తగ్గుతోందా ఆలోచించుకుంటే అప్పుడు ఇవన్నీ విజయవంతం అవుతాయి. ఆశ్చర్యం ఏమిటంటే మరి డబ్బు సంపాదించడానికే ఇవి చేస్తారు కొంతమంది. ఇలా ఏదో కార్యక్రమం పెట్టకపోతే చందాలు ఎలా వస్తాయండి? నమశివాయ. నీ చిత్తశుద్ధి అమ్మవారికి అర్థమైపోయింది. నువ్వు చందాల కోసం చేస్తున్నావు. మనం భక్తులం అంటే ముందు డబ్బు మీద ఆసక్తి తగ్గిపోవాలి. మనం కష్టపడిన దానికే మనం డబ్బు పుచ్చుకోవాలి. ఎవరైనా ఉచితంగా మన చేతిలో పెడితే అక్కర్లేదు, నమస్కారం, అంతే. అప్పుడు మనకు డబ్బు మీద ఆసక్తి లేనట్లే. వారు ఇచ్చారు కాబట్టి పుచ్చుకున్నట్టు ఇస్తారు. ఇక రేపు పొద్దున చాలా ఇస్తారు, సీసాలు కూడా ఇస్తారు, పుచ్చుకో. ఇచ్చిందల్లా పుచ్చుకో. మనకేం పని? మనది కాదేది, మనం కష్టపడలేదు, మన కష్టానికి సంబంధించింది కాదేది, వదిలేయడమే ఆ విషయాన్ని. దేనికి మనం కష్టపడ్డామో దానికే పుచ్చుకోవాలి, ఇంకెవరి దగ్గర పుచ్చుకోకూడదు. ఇది అందరం ఆలోచించుకోవలసిందే. ఏదో పేరు చెప్పి ట్రస్ట్ అని, గుడని, గోపురం అని రకరకాలుగా పెట్టి వసూలు చేస్తున్నామంటే కావాటం పెంచేసుకుంటున్నాం బాగా. ఇంకెందుకు భక్తి? ఈ సామ్రాజ్యం పెంచుకున్న కొద్దీ మనం దానికి అధిపతులం అనే భావన వస్తూ ఉంటుంది. ఇక్కడ ఊరికే ట్రస్టులో ఉన్న ట్రస్ట్ ఏమిటి? అది మనదేగా. అందులో ఉన్నదెవరో మన కొడుకులు, కోడళ్ళు, మన పిల్లలు, మన బంధువులు, ఇంకెవరు ఉంటారు ఇక్కడ? ఏమైంది? మళ్ళీ పెరిగింది ఇక్కడ బంక. బోధించేది వైరాగ్యం, సంపాదించుకునేది ఇది. మరి ఏమైపోయింది? అదే చెబుతున్నాడు మోక్ష కవి. ధనే నన్న రమామకి. మేము నిజంగా అమ్మవారి భక్తులైతే ధనాన్ని ప్రేమించకండి, డబ్బుని ప్రేమించకండి, కష్టాన్ని ప్రేమించండి, మానవత్వాన్ని ప్రేమించండి, కరుణాగుణాన్ని ప్రేమించండి. కలజనాన్న సేవామకి. డబ్బు మీద ఆశపడే లక్షణం ఎప్పుడైతే లేదో దుర్మార్గుల్ని సేవించాల్సిన అవసరం రాదమ్మా జీవితంలో. ఖచ్చితంగా ఉండదు, చాలా ఖచ్చితంగా. నేను రాను, నువ్వు పిలిచినా సరే రాను, ఎందుకంటే నువ్వు దుర్మార్గుడివి. వాడు మొహమ్మద్ చెప్పకపోయినా మన మనసులో నిర్ణయించుకోవచ్చు. వాడు మొహమ్మద్ చెప్పక్కల మనం నిర్ణయించుకోవచ్చు. ఎప్పుడు వస్తుందా ధైర్యం? మనకి డబ్బు అవసరం లేనప్పుడు. డబ్బు అవసరం ఎప్పుడు లేకుండా పోతుంది? ఉన్నదాంతో సంతృప్తి పడినప్పుడు. అదే భక్తి. ఎంత వస్తే వస్తుంది. సిరిరా మోకాలుంటారు అని పనికి మాలిన శామతలు చెప్పదు. సిరిరా మోకాలుంటారు అది ఇక్కడ కాదు, ఇక్కడ చెప్పాల్సింది. ఎంత డబ్బు వచ్చినా రానియడమే, మంది కానప్పుడు మనకెందుకండి? వ్యాపారం చేసేవాళ్ళు అందరూ ఆలోచించాలి. విపరీతంగా ధరలు ఎందుకు పెంచుతారు? 25% లాభం వేసుకోవాలి, 10% వేసుకోవాలి మనుధర్మశాస్త్రం ప్రకారం. 25% వేసుకో. లేదండి 100 రూపాయలకి 200, 300, 1000 రూపాయలు వేసుకుంటున్నారు ఏకంగా. ఎంత వస్తే అంత. పైగా ధరలేమో ఆకాశంలో ఉంటాయి, సరుకులు వెంటనే పాతాళంలో ఉంటాయి, దాచేస్తారు లోపల గొడవను. ఏదైనా సరుకు కొంచెం కొరత ఏర్పడిందంటే ఉన్న సరుకు లోపల దాచేస్తారు. లేదండి బొంబాయి నుంచి రావాలి, లేదు ఈడింటో ఉంది ఇక్కడ, తీడు బయటికి. బాగా కొరత పెరిగే అప్పుడు తీసి 100 రూపాయలు అమ్మేది 500కి అమ్ముతాడు. లాభం అమ్మవారి దయగా తర్వాత మొత్తం గొడ్డలెట్టు కొట్టేస్తుంది ఆవిడ. నిజంగా వస్తువుకి కొరత ఏర్పడినప్పుడు వ్యాపారస్తులు తమ దగ్గర ఉన్న సరుకును తక్కువకు అమ్మాలి. అది ధార్మిక వ్యాపారం అంటే. అది ధార్మిక వ్యాపారం అంటే ఫలానా సరుకు రావట్లేదు కాబట్టి మేము తక్కువకు అమ్ముతున్నామంటే ఆ వ్యాపారి ఇంట్లో కనకధారాదేవి స్థాపితం నిర్మాణమే కూర్చుంటుంది అక్కడ, కదలదు అక్కడి నుంచి. ఎందుకంటే ఆయన సమాజ క్షేమాన్ని కోరుతున్నాడు. మనం అలా కోరం కదా. కనీసం ఈ మాటకి చప్పట్లు కొట్టలేం, ఎందుకంటే మనకెవరికి నచ్చదు. ఇది బాగా డబ్బు సంపాదించాలని చెప్పారు కానీ ఇలా చెప్తారేటి? అలాగే చెప్తాడమ్మా గరికపాటి నరసింహారావు. బ్రతుకున్నంతకాలం ఈ ధర్మం, ఈ జ్ఞానం గురించే మాట్లాడతాడు. ఎవడికి నచ్చని, ఎవడికి నచ్చకపోని. ఈ శ్లోకంలో మోక కవి ఏం చెప్పాడో అందులో ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా. నా తల్లి పాదాల సాక్షి, ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా. నాకు వాడు దుర్మార్గుడు అంటే వాడు కార్యక్రమం పడితే వంకెట్టి మానేస్తాను నేను, లేదా మొహం మీదే చెప్పేస్తాను ఒళ్ళు మండితే. నేను వెళ్ళాను. వీళ్ళ కార్యక్రమాలు పెట్టించేది ఓ పక్క లోకాన్ని దోచుకోవడం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రవచనం. దేనికి ఇక్కడ ముందు దోచుకోవడం మానేస్తే ఏ ప్రవచనాలు అక్కర్లేదు. కలజనాన్న సేవామహే. దుర్మార్గుల్ని సేవించకూడదు మనం భక్తులమైతే. కనీసం దూరంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మయ్య లేకపోతే, ఎదిరించలేకపోతే దూరంగానైనా ఉండాలి. వంకట్టైనా తప్పుకోవాలి. మా ఇంట్లో ఎవరికో బాగోలేదని చెప్పాలి, తప్పు లేదు, ఏం పర్వాలా. ప్రాణం మీదకి వస్తే అబద్ధం ఆడమన్నారు, ఎందుకంటే వాడు ప్రాణాలు తీస్తాడు. అందుకని ఓ అబద్ధం ఆడ తప్పించుకో. నాకు కాలు విరిగిందని చెప్పు, ఏం పర్వాలేదు, వెళ్ళకూడదు. అంటే మనకు అదేం లేదండి. ఎంత డబ్బు ఉన్నవాడు పిలిస్తే అంత గొప్ప మనకి. వాడు దుర్మార్గుడా సన్మార్గుడా, వాడు ఎలా సంపాదించాడు అనేది మనం ఆలోచించు. స్పష్టంగా మనకి తెలిసినా సరే వాళ్ళు మన పిలవడాన్ని గౌరవంగా భావిస్తాం.
ఒక్కొక్క పెళ్ళికి ఒక్కొక్కడు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక శుభలేఖ వేస్తున్నా అంటే అక్రమార్జన కాకపోతే సక్రమార్జన ఎలా అవుతుందండి? సక్రమార్జన వాళ్ళు ఎవరైనా వేయగలరా అలాగా? అంత సాధ్యమా? చస్తున్నామే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే 10 లక్షలు లేక ఎలా వచ్చేస్తున్నాయండి కోట్ల రూపాయలు? ఒళ్ళు బలుపు. కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం. పైకి గొప్పగా చెబుతూ వాళ్ళు మమ్మల్ని పిలిచారు, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఇంగ్లీష్ ఒకటి దీనికి దిక్కుమాలిన భాష. ఒక దుర్మార్గుడు నీ క్లోజ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా తల్లి? ఇంకా మనం భక్తి ఎందుకండి, గుళ్ళు ఎందుకండి, గోపురాలు ఎందుకండి? ఆలోచించండి. సామాజిక వ్యాఖ్య అంటే ఇదే. అమ్మవారి పెదవులు, అమ్మవారి అవయవాలన్నీ వర్ణించుకుందు కాదు ఇక్కడ మోక పంచస్థితి. మనలో మార్పేది. ఏం చెబుతున్నాడు మోక కవి? మోగవాడు ఇంత గట్టిగా చెప్పాడే, నోరున్న వాళ్ళం మనం వినద్దా? కలజనాన్న సేవామకే. దుర్మార్గులతో సాన్నిహిత్యం తగ్గించాల్సిందే. వాళ్ళని మన ఇంటికి పెళ్ళికి పిలవద్దు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళొద్దు. ఏదో వంకబడి తప్పించుకోవాలి. చెప్పగలిగిన ధైర్యం ఉంటే నువ్వు అక్రమంగా సంపాదించావు కాబట్టి నేను రాను, ఇలా 10 మంది చెబితే వాళ్ళలో మార్పు వస్తుంది. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అంటాడు, 10 సంవత్సరాలు శిక్ష విధించిన నేరస్తుడు మారతాడో మారడో కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడో అని చెబుతాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. మనకి ఈసడించుకునే ధైర్యం ఉందా? వాళ్ళతో మనకెందుకు, వాళ్ళతో మనకి ఎవరితోనూ వద్దమ్మా. మన మీదకే వస్తారు రేపొద్దున్న వాళ్ళు, మన మీదకే వస్తారు రేపొద్దున. ఇవాళకి మనల్ని కాపాడుకుంటాం మనం రేపొద్దున్న. ఎంతమంది విద్యార్థులు రెసిడెన్షియల్ కాలేజీ హాస్టల్స్లో ఊరేసుకుంటున్నారో ఆలోచించండి. ఐఐటీల్లో ఊరేసుకుంటున్నారండి. ఎందుకు జరుగుతుంది ఈ వ్యవస్థ? లాభాల పంట, లాభాల పంట, లాభాల పంట. విద్యార్థులు బతుకులు నాశనం అయిపోయిన అక్కల 1-2 కుటుంబాలు బాగుపడడానికి లక్షల మంది విద్యార్థులను క్షోభపెడుతున్నారు. అక్కడే మనం చేర్పిస్తాం, వాళ్ళకే నమస్కారం చేస్తాం. ఈ ధోరణిలో మార్పు రావాలి. ప్రభుత్వ విద్యాలయాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. మనం అక్కడ చేర్పించి కాస్త ఒత్తిడి చేస్తే వాళ్ళు పనిచేస్తారు, నష్టమేం లేదు. అడిగితే చాలు, నెలకోసారి వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళు పనిచేస్తారు. రూపాయి ఫీజు లేదు అక్కడ. లేదు లేదు అని మన పిల్లలందరినీ విదేశాలు పంపించాం, లేదా లక్షలు ఖర్చు పెట్టే సంస్థల్లో చేర్పించాం. తప్పించుకుంటున్నాం మనం వ్యవస్థ నుంచి, బాధ్యత వహించట్లేదు. ఎవరు మట్టుకు వాళ్ళు తప్పించుకుంటారు, అందరూ తప్పించుకుంటారండి, దానికేముంది. వ్యవస్థ మొత్తం పాడైపోతుంది, చివరికి అయిపోయింది ఇప్పటికే. ఎక్కడ ఏమీ చేర్పించు. ప్రభుత్వ బడిలో మనం చేర్పించడం, చదువు చెప్పరని మనకు అపనమ్మకం. ప్రైవేట్ బడిలో చేర్పిద్దామా, మొత్తం మంగళసూత్రాలు సహా మేయవలసిందే. మరి ఏం చేయాలి? చదువు అలాగని మనం చెప్పగలమా? వీరొక ఉద్యోగం, వారొక ఉద్యోగం. ఎవరు చెప్పేవారు ఉన్నారు ఇక్కడ? ఎవరు ఇంట్లోనూ చెప్పేవాళ్ళు లేరు, బయట చెప్పే అవకాశాలు. ఎందుకు వచ్చింది ఈ వ్యవస్థ? మనం చూస్తూ ఊరుకున్నాం. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాం. మనం వాళ్ళనే ప్రోత్సహిస్తున్నాం. ఎవరు దోచేసుకుంటున్నారో వాళ్ళ దగ్గరే చేర్పిస్తాం మనం. మన పక్కనే ఎవడో పాపం పేద బ్రాహ్మడు ఎవడో ఉండి ఓ పాఠశాల పెడతాడు, ఓ పేద ఉపాధ్యాయుడు. ఆయన కాస్త నలుగురిని పోగేసి మంచి చదువులు చెబుదామని సరస్వతి శిశు మందిరం అని పెట్టి ఏదో చేస్తూ ఉంటాడు. ఆయన ఏదో కష్టపడుతున్నాడు పాపం, ఎవరూ చేర్పించట్లా. ఈ అన్నవాడు కూడా చేర్పించాల. అటువంటి వాళ్ళ దగ్గర చేర్పించాలి. ఆయన చదువు కోసం తాపత్రయపడుతున్నాడు. సంవత్సరానికి 1000 రూపాయల మించి ఫీజు తీసుకోడు ఆయన. నెలకి 1000 తీసుకున్నా మంచిదే, 10,000 అవుతుంది, అంతకంటే ఏం లే. మరి లక్షలు తీసుకుంటున్నారు ఎల్కేజీకి. ఏబీ తీరి తప్పితే 4 అక్షరాలు ఏం లేవు ఇక్కడ వాడికి నేర్పింది. దీనికి 4 లక్షల రూపాయలు అవసరమా? ఇదే కలజనాన్న సేవామకే. ఆచరింతురుగాక, ఆచరింతురుగాక. గొంతు చించుకుని అరుస్తూ ఉంటాడమ్మా. ప్రాణం పోయే వరకు ఈ ప్రాణి అరుస్తూ ఉంటాడు. ఒక్క రోగి మారినా చాలు, ఒక్క వ్యక్తి మారినా చాలు, ఒక్క వ్యక్తిలో ఆలోచన వచ్చినా చాలు, నేను అరుస్తూనే ఉంటాను. ఇలాగా నాకు భగవంతుడు ఈ గొంతు ఇచ్చిందే అందుకు. కలజనాన్న సేవామహే న చాపలమయామహే. భక్తి జ్ఞానం వైరాగ్యం ఉన్నా అంటే ఎటువంటి సౌందర్యానికి చెలించకూడదు, ఎటువంటి డబ్బుకి చెలించకూడదు, ఎటువంటి పదవికి మనస్సు చెలించకూడదు. ఎవరు ఎన్ని పదవులు మనకు తీసుకొచ్చిస్తాం, నాకు అనవసరం అండి, నాకు జనం బాగుపడడం కావాలి అంతే. నా ఇంట్లో నేను ఉంటాను, జపం చేసుకుంటా, మీ బోడి పదవి నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరైతే సామాజిక సంస్కరణ కోసం కాస్త గట్టిగా మాట్లాడుతూ ఉంటారో వారిని పెద్దవారు, అధికారంలో ఉన్నవారు ఏం చేస్తారంటే, ఈయన కోటి బాడయండి, కుక్కకి రొట్టె ముక్క వేసినట్టు నోరు మూసుకుంటాడు. వాళ్ళ వ్యూహాలు అలాగే ఉంటాయి. ఓ పదవి, ఇంకా వాళ్ళని పొగుడుతూ కూర్చోవాలి మనం ఇక్కడ. ఈ ఎంత జ్ఞానులు, ఎంత పండితులు కూడా ఈ వ్యామోహంలో పడిపోతారో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వారు ఏదో ఎన్నాళ్ళకి మా కృషిని గుర్తించారు. ఈ కృషికి గుర్తింపు కోరుకుంటున్నావంటే నువ్వు కృషి చేయలేదన్నమాట. నిజంగా కృషి చేసిన వాడు గుర్తింపు కోరుకోడు. 6 నెలలు వ్యవసాయానికి అక్కడ పడి పంచె పైకి ఎగ్గట్టుకుని బురదలోకి దిగి వ్యవసాయం చేస్తున్న రైతు ఎవడు గుర్తింపు కోరుకున్నాడండి? ఎవడు గుర్తింపు కోరుకున్నాడండి?
నా పంట పండితే చాలు, భూదేవి కరుణిస్తే చాలు. ఇంత పంట పండాక ఏ మిడతలో దాడి చేస్తే, గిట్టుబాటు ధర లేకపోతే, ధాన్యం తడిసిపోతే అయ్యో భగవంతుడు కరుణించలేదు అని ఏడుస్తున్నాడు తప్ప ఎవరినీ తిట్టట్లేదే, ఏ గుర్తింపు కోరుకోలేదే. ఈ దేశం మొత్తం మీద రైతు అన్నవాడు, రైతుని మించిన దేవుడు ఉంటాడా? రైతుని మించిన పరాత్పరుడు ఉంటాడా? గుర్తింపు కోరుకుంటే వ్యవసాయం చేస్తారండి ఎవరైనా? గుర్తింపు ఇక్కడ. ఈయన కృషికి గుర్తింపు వచ్చింది, గుర్తింపు కోసం చేస్తావు నువ్వు ఈ కృషి. గుర్తిస్తే గుర్తించుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. మనకెందుకండి అది? మన కృషిలోనే మనం ఆనందం పొందాలి. వంట చేస్తున్నామంటే వంటలోనే ఆనందం పొందాలి, మాట్లాడుతున్నామంటే మాటల్లోనే ఆనందం పొందాలి, మౌనంగా ఉన్నామంటే మౌనంలోనే ఆనందం పొందాలి. మళ్ళీ మౌనంగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే బాగుండు, ముఖంలో ఏమైనా కాంతి కనపడితే బాగుండు, వాళ్ళ ఫోటో తీస్తే ఈ దరిద్రపు ఆలోచన వద్దు. ఇంకా ఏం కనపడదు, పేడమొహం తప్ప. ఎందుకంటే నీలో ఈ ఆలోచన ఉంది, కనపడితే బాగుండు, ఫోటో తీస్తే బాగుండు అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో పేడమొఖమే కనపడుతుంది. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే కనపడేది కనపడుతుంది. అసలు వాళ్ళు కనపడడం కోసం కాదు కదా మనం ధ్యానం చేసేది. ఇదే చాపలమయామకే. ఎటువంటి సౌందర్యాలు ఎదురుగా ఉండి, ఎంత ధనవంతులు ఉండని, ఎంత పారిశ్రామికవేత్తలు ఉండి, ఎంత రాజకీయ నాయకులు ఉండని మనకు అనవసరం. మనం చెప్పేది మనం చెప్తాం అంతే. వారెవరి కోసమో చెప్పం, వారు ఉన్నారని మానం. ఇది భక్తి, ఇది జ్ఞానం, ఇది వైరాగ్యం. అందరం ఆలోచించుకుందాం ఇలా ఉంటున్నామో లేదో. అప్పుడు మోక పనిచేసేది సార్థకం అవుతుందండి. 500 శ్లోకాలు చెప్పడం, 5000 శ్లోకాలు చెప్పడం కాదమ్మా. 5 శ్లోకాలు చెప్పినా చాలు, పంచేంద్రియాలని జయించగలిగితే చాలు, ఇంకేం అక్కర్ల. 5 శ్లోకాలు చాలు, పంచేంద్రియాలని జయిస్తే చాలమ్మా. దేనికి 500 1000? అందుకోసమే కదా ఇదంతా. భవభయాన్న దూయామహే. విచిత్రం ఏంటంటే ఈ 3 చేస్తే 4వది ఫలితం. నువ్వు ధనాన్ని ఎక్కువ ధనం మీద మోజు పెంచుకోకుండా ఉంటే, ఎటువంటి చాపల్యాలకి లోను కాకుండా ఉంటే, దుర్మార్గులకు దూరంగా ఉండగలిగితే నీ జీవితం నిన్నెప్పుడూ భయపెట్టదు. భవభయం అంటే అదే జీవిత భయం. ఈ జీవితం ఎప్పుడు భయపడుతుందో లేదా? ప్రతిరోజు లేవగానే ఎన్నో సమస్యలు. అసలు మనకి రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు గురించి కాదు, రేపటి గురించి ఆలోచించడమే సమస్య. రేపు ఏమవుతుందో, వాడు వస్తాడేమో, అప్పు తీర్చమంటాడేమో, లేకపోతే అప్పు ఇచ్చిన వాడికి రేపు అప్పు మనకి తిరిగి ఇస్తాడో, ఎవడో ఎగ్గొట్టేస్తాడేమో. ఇచ్చిన వాడికి చింతే, పుచ్చుకున్న వాడికి చింతే. విచిత్రంగా ఉంది ఇది. ఊరంతా అప్పులు చేసావు, నిద్ర ఎలా పడుతుందో అన్నట్ట. ఇచ్చిన వాడికి పట్టదు కానీ నాకే అన్నట్ట. వాడి ధైర్యం వాడిది, ఇచ్చిన వాడికి పట్టదు నాకే. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే అడుగుతున్నారు, అప్పులు తీసుకున్న వాళ్ళు ఏడవట్ల. అలా అని ఇప్పుడు మళ్ళీ కొత్త సంస్థలు తయారయ్యాయి. నీకేం అప్పు కావాలంటే ఏ గ్యారంటీ లేకుండా అప్పు. ఎలా నమ్మేస్తారో తెలియదు. అంటే ఇస్తాడు, తర్వాత రౌడీని పంపిస్తాడు, 4 చావకొట్టే వసూలు చేస్తాడు, 10 రూపాయలు వడ్డీ పుచ్చుకుంటాడు. మనం ఏమనుకుంటాం, గ్యారంటీలు అక్కర్లేదు. అసలు వాడు గ్యారంటీ లేకుండా అప్పిస్తున్నాడంటే అది మాయ కాదా? నీ మీద ఏమన్నా ప్రేమ? నీకు మేనలుడా తోడలుడా? ఖచ్చితంగా వాడుకో ధైర్యం ఏంటి? 4 రౌడీలు మెయింటైన్ చేస్తాడు వాడి దగ్గర ధైర్యం అది. ఇవ్వగానే మనడే పంపిస్తాడు. ఇక్కడ వడ్డీలు వేసేస్తాడు. నువ్వు వాడి దగ్గర అప్పు తీసుకున్నది 5000, నేను నెల కాకుండా 10,000 కట్టిస్తాడు. ఈ డబ్బు ఇంకోటికి ఇస్తాడు. ఇలా మొత్తం గూండాయిజం జరుగుతుంది. రుణయాప్పుల పేరు మీద తీసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కదా డబ్బు మీద మోజు. ఇంత చేస్తే వీళ్ళు అప్పు చేసింది ప్రాణం మీదకి వచ్చిందని కాదు, చిన్న కారణాల కోసం. విద్యార్థులు, తండ్రి డబ్బు ఇవ్వకపోతే రుణయాప్పులో అప్పు చేస్తాడు, అది ఆత్మహత్యకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు భక్తి ఎంత ముఖ్యమో, జ్ఞానం ఎంత ముఖ్యమో, వైరాగ్యం ఎంత ముఖ్యమో, మోక పంచేసేది ఎంత ముఖ్యమో ఆలోచింతురుగాక. భవభయం. జీవితం ఎందుకంత భయపడుతోంది మనని? జీవితం ఆనందంగా గడపాలి కదా. ఒక మొక్కకు పూసిన గులాబీ పువ్వు భయపడడం లేదే, కనీసం రోడ్డు మీద రొట్టె మొక్క కోసం తిరిగే కుక్క కూడా ఏం భయపడడం లేదే, చెట్టుకి తిరుగుతూ ఇంత కాయో కసరో తినే కోతి భయపడడం లేదే. మనిషి ఎందుకంటే భయపడుతున్నాడు జీవితానికి? ఈ 3 కారణాల వల్ల. డబ్బు మీద మోజు ఒక కారణం, దుర్మార్గుల్ని సేవించవలసి రావడం రెండో కారణం, రకరకాల చాపల్యాలు మూడో కారణం. అమ్మవారిని సేవిస్తే ఈ 3 ఉండవు, హాయిగా సుఖంగా ఉంటావు. భవభయాన్న దూయామహే. అప్పుడు జీవితం అంటే భయమే లేదు నీకు. ఎలా ఉంటాడు? ఏ కారణం వల్ల ఇలా ఉండగలుగుతాడు స్థిరంగా అంటే, స్థిరాం తనుమఖేతరాం మనసి కించ. నా మనస్సుని కాంచీరత స్మరాంతక కుటుంబిని చరణ పల్లవోపాసనాం. ఎప్పుడు అమ్మవారి పాదాల మించి మనస్సు బయటికి వెళ్లకుండా ఉంటే, డబ్బు మీద మోజు తగ్గించుకోవడం, ఏ చాపల్యానికి లోను కాకుండా ఉండడం, దుర్మార్గుల్ని సేవించకుండా ఉండడం, జీవితానికి భయపడకుండా ఉండడం అన్నీ సాధ్యమే. ఇది గ్రహించాలి. ఇప్పుడు మోక పంచస్థితి ఒక విప్లవాత్మక కావ్యం కానీ కేవలం వైరాగ్య కావ్యం కాదండి.
మన జీవితంలో మనం ఇక్కడ ఉన్న ఎన్ని వందల మంది ఉన్నారో అన్ని వందల మంది కులభేదం, మతభేదం, ప్రాంతభేదం, స్త్రీ పురుష భేదం ఏదీ లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలంటే ఈ ఒక్క శ్లోకాన్ని ఆచరిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు వేరే. అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటే ఆచరించగలం. ఉన్న డబ్బు చాలు, ఇంతకంటే మనకు అక్కర్ల అంటే సరిపోయాయి. ఎంత వస్తే అంతా అట్టి పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని కాదనకూడదు. లక్ష్మీదేవి అంటే మనశ్శాంతి అమ్మ, డబ్బు కాదు. ఏం చెబుతారు ఇక్కడ? మనశ్శాంతి. ఇందాక ఏమన్నాడు? కంబోర్ లక్ష్మి అన్నాడు. శంఖం లక్ష్మి ఏమిటండి? లక్ష్మీదేవి కేవలం డబ్బు రూపంలో ఉండదు, అన్నిటికంటే గొప్పది శాంతి లక్ష్మి. మీరు అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, అక్కడ 8 విగ్రహాలు ఉంటాయి చూడండి. సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి అన్నీ ఉంటాయి అక్కడ. కానీ మీరు ఆశ్చర్యం, జ్ఞానలక్ష్మి ఉండదు. అదేమిటండి? విజయలక్ష్మి ఉందా, వీరలక్ష్మి ఉందా, ఏదో స్కూల్ పట్టికలో పేర్లు రాస్తారు ఇవన్నీ. సంతానలక్ష్మి ఉందా, సౌభాగ్యలక్ష్మి ఉందా, జ్ఞానలక్ష్మి లేదా అంటే అర్థం ఏంటో తెలిసే, ఇవన్నీ నువ్వు కోరుకున్నంతకాలం జ్ఞానం ఉండదురా అబ్బాయి అని. నువ్వు సంతానం మీద మోజు, సౌభాగ్యం మీద మోజు, వీరత్వం మీద. వీరత్వం అంటే ఏమిటి? రౌడీయిజం, అంతకంటే ఏముంది అక్కడ? దాని గురించి ఎంపీఏలు ఓ పెద్ద లీడర్ అయిపోవాలి అక్కడ. అన్నిట్లోనూ నువ్వే విజయం సాధించాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటే విద్య, నేను గొప్ప పండితుడిని కావాలి. అయ్యే ఏం చేస్తావు? పండితుడు అయ్యే ఏం చేస్తావు? అది చెప్పు. ఇవన్నీ పెట్టుకుంటే అష్టలక్ష్ముల మీద మోజుపడితే అసలు లక్ష్మి దొరకదు. అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసా? మూల విరాట్ అష్టలక్ష్మి ఆలయంలో గర్భగుడిలో ఉండే లక్ష్మి పేరు జ్ఞానలక్ష్మి. ఆవిడ పొందాలి మనం. అప్పుడు ఆ జ్ఞానం అనే లక్ష్మిని పొందగలిగితే ఈ 8 మంది లక్ష్ములు మన వెనకాల తిరుగుతారు ఇక్కడ. జ్ఞానం ఉన్నవాడికి సంతానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వీరత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాడు విజయం పొందినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అన్నీ ఒకటే అని భావించేవాడికి అన్నీ ఉన్నట్టే కదండి. కోరిక తీరడం ఎప్పుడూ 2 రకాలుగా ఉంటుంది మిత్రమా. ఆ కోరిక తీరడం ఒక రకం, ఆ కోరిక తీరక్కర్లేదని మనం నిర్ణయించుకోవడం ఇంకో రకం. అప్పుడు కూడా తీరిపోయినట్టే లెక్క. అంటే తీరడం మన చేతుల్లో లేదు, అక్కర్లేదని నిర్ణయించుకోవడం మన చేతుల్లో ఉంది కదా, అది జయించు కదా. ఖర్చు ఆదాయాన్ని పెంచుకోవడం మన చేతుల్లో లేదండి, కానీ ఖర్చు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉందండి. దంపతులు ఇద్దరు కూర్చుని ఈ ఖర్చు ఈ నెలలో పెట్టద్దు అంటే మానేయచ్చు. ఆదాయం సంపాదించాలంటే మన చేతుల్లో లేదండి. ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మన చేతిలో ఉన్నది ముందు చేసుకోవాలి కదా. కోరికను తీర్చుకోవడం మన చేతుల్లో లేదు, కానీ అది వద్దనుకోవడం మన చేతుల్లో ఉంది కదా. అనుకో, అయిపోయాయి. అలా సుఖంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. అలా ఉన్నవాడికి ఎలా ఉంటుందయ్యా వాడి జీవితం తెలుసా? వాగీశ్వరి సఖచరి నిజమేన లక్ష్మీ భ్రూవల్లరి వశకరి భువనాని గేహం రూపం రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం కామాక్షి యేషు తవ కామాక్షి యేషు తవ వీక్షణ పారతంత్రీ కామాక్షి యేషు తవ వీక్షణ పారతంత్రీ. యేషు తవ వీక్షణ పారతంత్రి. అమ్మవారి కటాక్షం, కటాక్ష శతకంలోది. ఒక్కసారి భక్తుడి మీద ప్రసరించిందంటే అది పరతంత్రం అయిపోతుందట. అది ఒక కవి చెబుతున్నమాట. అంటే ఇంకా ఆ దయ భక్తుడి వశంలో ఉంటుంది, అమ్మవారు ఏం చేయలేదు. ఒక్కసారి ఆవిడ దయ చూసిందంటే వాడిని వదలదు. ఇంకా వీడు నా దయకి పాత్రుడు, వీడు దోడికి ఎవడన్నా వస్తే చీల్చేస్తా అని వెనకాల రక్షా కవచంలా ఉంటుందండి ఆవిడ. వెంటనే వాడికి మనస్సులో ఏమిటో రేపు పొద్దున్న ఒక కార్యక్రమం ఉంది, ఇంట్లో తలపెట్టాం, ఇంతవరకు చేతిలో డబ్బు లేదు అని ఒక్కసారి వాడి మనస్సులో అనిపిస్తే ఎవడిస్తాడో తెలియదు. తెల్లారకుండా వాడి దగ్గరికి వచ్చి 10 లక్షలు పారేసిపోతాడు అంతే. ఎందుకు ఇచ్చారంటే అమ్మవారు పంపించింది. అమ్మవారు పంపించింది, అంతకంటే ఎలా. అంత వైభవం పడుతుంది. అది కోరుకోవాలి కదా మనం. ఎలాగో కోరికలు తప్పనప్పుడు పెద్ద కోరికలు కోరదామమ్మా, అదో చిన్న కోరికలు దేనికి? అమ్మవారి దయ ఉంటే పెద్ద కోరికలే తీరుతాయి, చిన్నవి ఎందుకు? చిన్న చితక. అలాగే అతను ఏమీ అంతకుముందు ఏమీ చదువుకోకపోయినా సరే మాట్లాడితే ఎలా ఉంటుందంటే వాగీశ్వరి సహచరి నిజమైన సరస్వతి ఇంతో స్నేహం చేసిందా అంటారు చూసిన వాళ్ళు. సరస్వతి ఈయనకి ఏమైనా ఫ్రెండా? అంత బాగా మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కటాక్షం? ఆ వాక్కులేమిటి అనర్గళంగా, ఆ శ్లోకాలేమిటి, ఆ పద్యాలేమిటి, ఎలా పాడుతున్నాడు, ఎలా చెబుతున్నాడు, ఆ మాటలతో ఆ గొంతులో ఏం చెప్పినా వినాలనిపిస్తోంది, ఆచరించాలనిపిస్తోంది. అంటే సరస్వాగీశ్వరి సహచరి నిజమేనా. సరస్వతీదేవి ఆయనతో స్నేహం చేస్తుంది. ఎందుకని? ఆయన కామాక్షీదేవి కటాక్షానికి పాత్రుడయ్యాడు. అమ్మవారు ఎవరికి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్ష్మీ సరస్వతి అనుగ్రహించాలి వాళ్ళని. దానికి ప్రమాణం ఏమిటి? సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, లలితా సహస్రంలో మాట.
అమ్మవారు ఇలా కూర్చుని ఉంటుంది హాయిగా. ఈ వెనకాల ఇటు పక్క లక్ష్మీదేవి ఉంటుంది, ఇటు పక్క సరస్వతీదేవి ఉంటుంది. ఇద్దరు విసనకారలు పెట్టి విసురుతూ ఉంటారు. అంటే నువ్వు అమ్మవారిని లలితా పరాభట్టారికని సేవిస్తే వేరే సరస్వతీదేవిని లక్ష్మీదేవిని సేవించాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళే ఆవిడ్ని సేవిస్తున్నారు కదా, ఇంకెందుకు? మనకు నేరుగా కలెక్టర్ గారు ఆఫీసులో కలెక్టర్ గారు బాగా పరిచయం అనుకోండి, ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది అనుకోండి, గుమస్తగాడితో మనకేం పని అండి ఇక్కడ? నేరుగా ఆయనకు ఫోన్ చేస్తాం, నువ్వు రావయా అంటాడు ఆయన, వెంటనే మనిషికి చెబుతాడు, ఆయన వస్తాడు, లోపల తీసుకురా. ఇంకెందుకు? మన కలెక్టర్ తెలుసుండు కూడా ఇంకా వాచ్మెన్ పట్టుకునే పని మనకేమిటి ఇక్కడ? అంచేది ఏ దేవతలైనా అమ్మవారిని సేవిస్తున్నారో అన్నప్పుడు ఆ అమ్మవారిని మనం పట్టుకున్న తర్వాత ఆవిడ పాదాలు ఆశ్రయించాక ఇతర దేవతలకు మనం ఊరికే వంగాల్సిన పని లేదని, అలాగనే ఎదిరించాల్సిన పని లేదు, నమస్కారం అంతే. ధిక్కరించాల్సిన పని కూడా లేదు కదా. అందుకని ఆవిడ ఆజ్ఞాపిస్తుంది, వాడు నా భక్తుడు, వాడు నా దైక పాత్రుడయ్యాడు, ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు ఇలాగ భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో, వెళ్ళు వాడిని ఆశ్రయించు, వాడు ఏం మాట్లాడినా అది వేదవాక్యం కావలసిందే. వాగీశ్వరీ సఖచరీ నిజమేనా, ఒక నియమం ప్రకారం సరస్వతీదేవి వాడి సేవ చేస్తుందిట. ఆశ్చర్యం. లక్ష్మీకి భ్రూవల్లరీ వశకరీ, అతను కనురెప్ప పైకెత్తి అలా చూస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందిట. భ్రూవల్లరీ వశకరీ, ఇతను నాకు చాలా కావలసిన వాడు, నాకు చాలా మిత్రుడు, అతనికి ఇవ్వడానికి డబ్బు నా దగ్గర లేదు, కానీ అతనికి కావాలి అనుకుని అతను మనస్సులో, అమ్మవారి భక్తుడు మనస్సులో అనుకుని ఒక్కసారి అలా అయ్యో నా దగ్గర డబ్బు లేదే అన్నట్టుగా ఆలోచనాత్మకంగా ఎడమ కంటి రెప్ప పైకెత్తితే వెంటనే అమ్మవారి శక్తి వాళ్ళలో పనిచేసి వాడు ఎవరి ఇంటికి డబ్బు వెళ్ళాలని అనుకుంటాడో అక్కడికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. అంతే, వాడిని ఆశ్రయిస్తుంది, వాడిని సంపన్నుడు చేస్తుంది. అర్ధరాత్రి వేళ సంపన్నుడైన వాళ్ళు ఎంతమంది లేరండి. రాత్రికి రాత్రి కుబేరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రి కుచేరులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదివరకైతే మరి 2 పెళ్ళిళ్ళు అయినా సరే ఇచ్చేస్తారు, ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు అయితే ఏంటి, మనకు అదే డబ్బే కావాలి ఎంతసేపు, వాడికి జబ్బులున్నా పర్వాలా, వాడి శీలంతో మనకి నిమిత్తం లేదు, డబ్బు కావాలి. ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ, ఎవడు మాట్లాడినా పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకులు ప్యాకేజీ. ప్యాకేజీ కింద ఎంత లీకేజీ ఉందో ఆవిడికి తెలియదు. ఇక్కడ ప్యాకేజీ కావాలి. ప్యాకేజీ ఏమైనా శాశ్వతమా? నీకు నెలకి 2 లక్షల జీతం వస్తుందని ఆనందించడం కాదు మిత్రమా, ఈ 2 లక్షలు ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. అంతకంటే నెలకి 20,000 సంపాదించుకునే వాడు వాడికి శాశ్వతంగా వస్తాయి, వాడికి శాశ్వతంగా వస్తాయి. ఆ 20,000 వాడికి గ్యారంటీ, ఎందుకంటే వాడి కుటుంబ బడ్జెట్ 20,000కి అనుకూలంగా ఉంటుంది, అందులో కూడా 2,000 మిగిల్చేలా వేసుకుంటాడు. మరి మిగలాలి కదా, 18,000కి వేసుకుంటాడు, వాడు ఖచ్చితంగా బాగుంటాడు. ఎందుకని ప్రతి 20,000 ప్రతి నెల వస్తాయి. వాడు ఒక కంపెనీలో మామూలు ఉద్యోగం కావచ్చు, చిన్న ఉద్యోగం, 25,000 30,000 వస్తుంది, చాలు. వాడు దానికి అనుగుణంగానే ఆదాయ వ్యయాలు పెట్టుకుంటాడు, సుఖంగా ఉంటాడు. ఈ 2 లక్షలు వచ్చేవాడు ఏం చేస్తాడు, ముందు వెంటనే వెళ్ళో అని హైదరాబాద్ వచ్చేసి అక్కడ ఆర్కేడు ఈర్కేడు పూర్కేడు అని వెళ్ళిపోతారు. ఇక్కడికి వెళ్ళిపోయి 3 కోట్లు పెట్టుకుంటాడు అపార్ట్మెంట్. మామూలుగా కాదు, వీడి దగ్గర ఉన్నదేమో నెలకి 2 లక్షలు, అందులోనేమో 4 బెడ్రూమ్స్ 4 బాత్రూమ్స్. అసలు వీడికి ఈ అల్పాచమానం అయితే కదా వెళ్ళడానికి, ఈ ఆందోళనలో అది ఎందుకు అవుతుంది, నన్ను మన్నింతురు కాక. అసలు వాస్తవాలు చెప్పుకుంటే కానీ వైరాగ్యం పుట్టదు. వీడికి అయితే కదా బాత్రూమ్కి వెళ్ళడానికి, అవతగా బెళ్ళేసుకుంటే కానీ. ఎందుకని 4 కోట్లు పెట్టుకున్నావు, నువ్వు ఈఎంఐ పెట్టావు, ఏమైంది ఇక్కడ? ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం, ప్రతి నెల మాసికం మాసికం మాసికం. పోయిన వాడికి మొదటి సంవత్సరం పెడతాం, వీళ్ళు 30 ఏళ్ళు పెట్టుకోవాలి. పైగా పోయినవాడు అదృష్టవంతుడు, ఎవడో పెడతాడు, వీడే పెట్టుకోవాలి. సెల్ఫ్ మాసికం ఇది. ఈ ఈఎంఐల వల్ల పడ్డాం కదండి ఇప్పుడు అందరూ, మొత్తం ఆడామగా తేడా లేకుండా. వీడి దగ్గర ఉన్నదేమో నెలకి 2 లక్షల జీతమా, సరే ఉండని కాక సంవత్సరానికి 25 లక్షల జీతం ఉండని, ప్యాకేజీ బాగానే ఉంది. నీకు ఉద్యోగం గ్యారంటీ లేదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పైగా ఈ 2 లక్షలకు వాడు ఏమైనా సామాన్యమైన పని చెబుతాడా? అమెరికా వాళ్ళు ఇప్పుడు మెలకుగా ఉంటా, నువ్వు రాత్రి ఉండాల్సిందే అంటాడు. చచ్చినట్టు ఉండాల్సిందేనా? అదే ఓ కంపెనీలో మామూలు ఉద్యోగం చేస్తే 5 గంటలు కాగానే తాళాలు అక్కడ వారత్తం పోతాం, సుఖంగా ఉంటాం. ఇంట్లోకి వెళ్ళి పెళ్ళాం ఇచ్చిన కాఫీ తాగుతాం, ఇద్దరు కబుర్లు చెప్పుకుంటాం, ఫిల్టర్ కాఫీ తాగుతాం. వీడికి ఏమి తాగడం, విషం తాగాలి వీడు ఇంకా భరించలేక. ఇది మన అంచనాలండి, ఇవన్నీ మన జీతం ఎంతో చూసుకుంది, అది శాశ్వతమో కాదో తెలియదు. అది ఉద్యోగం కూడా శాశ్వతమో కాదో తెలియదు. నీకు 2 లక్షలు వస్తే ఉపయోగం ఏమిటి? పైగా వీడొక్కడైనా 2 లక్షలు, ఆవిడ మళ్ళీ సంపాదిస్తుంది. ఇద్దరు కలిసి 3-4 లక్షలు సంపాదించి ఈ విచిత్రమైన ఆశలకు పోతున్నారు, దురాశలకి. తర్వాత అప్పుల పాలవుతున్నారు. దీనికి అంతటికీ మోక పంచశతి సమాధానం చెబుతోందండి. సామాన్యమైన విషయం కాదు ఇది.
లక్ష్మీదేవి వస్తుంది, మనం నిలబెట్టుకోవాలి కదా. భ్రూవల్లరి ఇంత బదులు ఆ మిగిలిన సమయాన్ని మనం 20,000కో 30,000కో 40,000కో సంతృప్తి పడి ఆ చిన్న ఉద్యోగం ఏదో చేసుకుని భార్యాభర్త కలిసి ఇద్దరూ కలిసి ₹1,00,000 దాటకుండా సంపాదించుకుని మిగిలిన సమయం అంతా ఇంట్లో పిల్లలకు కేటాయిస్తే, దైవారాధనకు కేటాయిస్తే, ఇటువంటి స్తోత్రాలన్నీ చదువుకుంటే ఎంత ఆనందంగా ఉంటామండి, ఎంత ఆనందంగా ఉంటామండి. పిల్లలు 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటేనేమో పొద్దున్న సాయంత్రం మొహం కడుక్కోవడానికి స్నానానికి కూడా కంటే దైవ పూజకి ఎక్కువ సమయం కేటాయించాలి. ఎందుకంటే 5 ఏళ్ల లోపు పిల్లలు 10 ఏళ్ల వరకు కూడా అనుకరణ ఉంటుందండి వాళ్ళకి. మనం చెప్పినట్టు వింటారనుకోవద్దు, మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు. మనం చెప్పినట్టు చెయ్యరు, చేసినట్టు చేస్తారు. ఈ తండ్రి కనుక ఖచ్చితంగా సాయంత్రం 6ంటికి సంధ్యావందనం పేరు మీద పంచి కట్టుకుని అక్కడ కూర్చొని మొదలు పెడితే వెంటనే కొడుకు వచ్చేసి వాడికి సంధ్యావందనం చేయమని వేరే చెప్పక్కల. మా నాన్న చేస్తున్నాడు, తయారైపోతారు అక్కడ. ఆడవాళ్ళు అలాగే పొద్దున్న 5ంటికే లేచిపోయి 6 గంటల లోపుగా అదా ఈ బట్టలు తీసి పారేసి ఉతికిన బట్టలు కట్టుకుని శుభ్రంగాను అమ్మవారి ముందుకెళ్ళి ఒక దీపం పెట్టి దీపోజ్యోతి పరబ్రహ్మ అని ఒక నమస్కారం చేసేస్తే చూసినటువంటి పిల్లలు నేర్చుకుంటారు. వెంటనే మా అమ్మ ఎప్పుడు 6 గంటల తర్వాత దీపం పెట్టని నేను చూడలేదండి అంటూ అది గొప్పగా చెబుతాడు. వాళ్ళు ఆవిడకి చెబుతాడు ఆ విషయాన్ని, ఎప్పుడూ నేను చూడలేదండి. అటువంటి కీర్తిని అటువంటి మంచి పేరుని సంపాదించుకుంటే కదా తల్లి. దేనికి ఇక్కడ ఈవిడ 9ంటికి లేచి, వారు 10ంటికి లేచి, ఆకుకూరల వాడి దగ్గరికేమో నైటీతో వాడికి దర్శనమిచ్చి, ఎంత గొప్ప దర్శనమో, వాడెంత అదృష్టవంతుడో. వాడు 9ంటికి వస్తాడా, అప్పటి వరకు మనం నైటీ విప్పమా. దాని పేరే నైటీ, డైటీ కాదే, పగలు ఉండకూడదు. అది డేటీ కాదు, నైటీ. సూర్యోదయం అయింది అంటే వెంటనే చీరలోకి మారిపోవాలి. మగాళ్ళు వాళ్ళ వేషాల్లోకి వాళ్ళు మారిపోవాలి. ఇటు 9 అయినా సరే మొహం కడుక్కున్నా కాఫీ కడుక్కుని ఏదో గళ్ళలుంగి ఒకటి కట్టుకుని మాంసం కొట్టు వాళ్ళలాగే ఈ కాళ్ళు పైకెట్టేసుకుని కూర్చుని పేపర్ చూడటం. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? పేపర్ చూసి ఇక్కడ దేవుడు పూజ చేయకుండా. లోకం ఇలా అయింది, అలా అయింది, నీ వల్ల అయింది. 2,000 తీసుకుని ఓటేసావు, అందుకే అయింది ఇలాగా. ఇవి మేము ఆలోచించుకోడండి. మన వల్ల అనుకుంటే మారుతుంది ఖచ్చితంగా. నువ్వు అనుకుంటే కనీసం ఒక ఓటు దొంగ ఓటు పడకుండా ఉంటుంది చాలు. చెయ్యం మనం ఏం చెయ్యం. లోకం ఎక్కడి నుంచో మారదు. ఎవరు మార్చాలి? ఎవరికి పని అండి? ఎక్కడ మనకే పట్టింది, గుళ్ళో విగ్రహానికి పట్టింది ఆ లోకం గురించి. ఆలోచన చేయాలి దయచేసి. మనలో మార్పు వస్తేనే లోకంలో వస్తుంది. అంటే ఇటువంటిది జీవితాన్ని వంట పట్టించుకోవాలి. లక్ష్మీదేవి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం పెడుతుంది, అంతేకాదు అతను రూపం మారిపోతుంది విచిత్రంగా. రూపం త్రిలోక నయనామృతమంబా. భగవత్ కటాక్షం పొందిన వ్యక్తిలో మొట్టమొదటి పరిణామం ఏమిటో తెలుసా? ఆయన గొంతు చాలా మృదువుగా మారుతుంది. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు మాట్లాడినా, పాట పాడినా, పద్యం పాడినా మధురంగా ఉంటుంది. 6 నెలల్లో మీరు లలితా సహస్రం పారాయణ మానకుండా చేస్తే ముందు వచ్చేది ఏమిటంటే గొంతు మారిపోతుంది, మధురమైన స్వరం వస్తుంది. అమ్మవారి యందు భక్తితో చేస్తే ఈ మోక పంచశతి అంతే. తర్వాత కాలం గడుస్తూ ఉంటే ఒక్క ఏడాదిన్నర గడిచేసరికి ముఖంలో బ్రహ్మవర్చస్సు వస్తుంది. ఏమి అక్కల ఒట్టిన బొట్టెట్టుకుంటాడు, ఇంకేముండదు. ఏ మేకప్లు, ఫౌండేషన్లు, ప్రైమరీలు, బిల్డింగ్లు, డూప్లెక్స్లు ఉండవు. ఏం అక్కర్లేదు, ఒట్టిన బొట్టెట్టుకుంటారు. ఆడదైనా మగాడు, ఏమి ఆభరణాలు కూడా అక్కర్లా. కానీ ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. భక్తి దానికి కారణం. ఇక తర్వాత జరగబోయే పరిణామం ఇప్పుడు చెబుతున్నా. రూపం త్రిలోక నయనామృతం. 3 లోకాల్లో ఎవరు చూసినా సరే అద్భుతం, అద్భుతం, ఏమందమండి, ఏం విగ్రహం అండి, అసలు చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది. ఇది ఎందువల్ల కలుగుతాయి? తేషాం కామాక్షి యేషు తవ వీక్షణ పారతంత్రి. ఎవరి యందు నువ్వు ఈ కటాక్షాన్ని నువ్వు ప్రసరింపజేసావో వాడి జీవితంలో ఇవన్నీ జరుగుతాయమ్మా అన్నాడు. పైగా ఎందువల్ల జరుగుతాడు? పారతంత్రి అంటే ఒక్కసారి అమ్మవారి దయ మన మీద ప్రసరిస్తే ఇక దాన్ని నడిపించడం మన ఇష్టంలో ఉంటుంది, ఆవిడ ఇష్టం కాదుట. ఎవరైనా వచ్చి ఏమమ్మా వాడు ఎలా ఉన్నాడు అంటే నేను వాడిని దయ చూశాను, ఇక నేను వాడికి వశ్యం అయిపోయాను అంతే, ఇక వాడు ఎలా ఉంటే అలాగా అని భక్తుడికి వశ్యం అవుతుంది. గోవు వెంటదగు లోకోడే భంగి అంటాడు భాగవతంలో పంపిన పోతన్న గారు. మహావిష్ణువు భక్తుల దగ్గర ఎలా ఉంటాడో మహావిష్ణువే చెప్పాడు ఆ మాట. దుర్వాసుడు అడిగితే నన్ను కాపాడవయ్యా అంటే నిన్ను కాపాడడానికి నేనవన్నయ్యా, నేను చక్రం అంబరీషుడికి ఇచ్చాను, వాడికి ఆడమే పడమని చెప్పాడు. అదేమిడు అంబరీషుడు ఒట్టి భక్తుడు కదా అంటే, భక్తులెందు జనిన పరతెంతు వెను వెంట గోవు వెంట దగులు కోడె భంగి. నా భక్తుడు ఎక్కడికెడితే వాడి వెనకాల నేను వెడతానయ్యా, ఆవు వెనకాల దూడ వెళ్ళినట్టుగా అన్నాడండి మన దేవుడు శ్రీ మహావిష్ణువు. ఎంత గొప్ప మతం మనది, ఎంత గొప్ప ధర్మం మనది, ఎంత గొప్ప సంస్కృతి మనది, ఎంత ధైర్యాన్ని కలిగిస్తాయి ఈ మాటల ముందు. అసలు ఆవు వెనకాల దూడ అంటే భక్తుడే ఆవు, ఈయన దూడట. తాను ఆవు, భక్తుడు దూడ కాదు. ఇక్కడ భక్తుడే ఆవు, నేను దూడ.
నేను వైకుంఠంలో ఉన్నాను కూడా నీ అజ్ఞానం, ఊరికే విగ్రహం ఉంది ఇక్కడ, అసలు నేను అంబరీషుడి దగ్గర ఉన్న, పో వాడి కాళ్ళు ఎట్టుకోవాలి. అంటే సారాంశం ఏమిటి? మనం ఎవరిని బాధ పెట్టామో వాడి కాళ్ళు ఎట్టుకోవాలి, కానీ అది మానేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా ఈ పాపం పోదండి. అందుకు మనకు అహంకారం అడ్డం వస్తుంది వాడి కాళ్ళు ఎట్టుకోవడానికి. ఎందుకంటే వాడు మనకంటే తక్కువ కులం, వాడు మన దేశంలో ఇదో జబ్బు కదా, తక్కువ కులం ఎక్కువ కులం అని పుట్టుకొని బట్టి నిర్ణయం చేస్తారు. స్పష్టంగా భగవంతుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, ఆయన చేసే వృత్తిని బట్టి గుణాన్ని బట్టి కులాన్ని నిర్ణయించండి, అవసరమైతే కులం మారుతుందని చెప్పాడు ఖచ్చితంగా. భగవద్గీత ప్రమాణం. అతని కర్మ వృత్తిని బట్టి కులం ఏర్పడాలి, గుణాన్ని బట్టి కులం మనం ఈ రెండు వదిలేసాం. పుట్టుకొని బట్టే అని మనం అవమానిస్తాం కొంతమందిని పనిగట్టి. వాడి కాళ్ళు ఎట్టుకునేది ఏంటి, వీడి కాళ్ళు ఎట్టుకునేది ఏంటి, వాడికి సేవ చేయి, వాడు వీడు. మన కులం వాళ్ళు మంచివాళ్ళు, మిగిలిన వాళ్ళు అడ్డమైన వాళ్ళు. అంటే నువ్వు నిలువైన వాడివా? ఎంత తేలిగ్గా మాట్లాడతామోనండి అల్పంగా. సమాజం ఎలా సంక్షోభంలో ఉందో, నిప్పుల కుంపట్లో ఉందో అర్థమైపోతుంది ఇక్కడ. ఇది పోవాలి అంటే ముందు భక్తి అంటూ ఉంటే కులం పుట్టుకతో ఏర్పడదు, వృత్తిని బట్టి గుణాన్ని బట్టి ఏర్పడుతుంది. వాడి గుణాలు మారాయంటే కులం కూడా మారిపోతుంది ఖచ్చితంగా. ఎంత గొప్ప వ్యవస్థను ఏ స్థాయికి తీసుకొచ్చామండి. ఒక పవిత్రమైన గంగానది లాంటి దాన్ని మురుక్కాలవ లాంటి వ్యవస్థ చేసుకుని కొట్టుకు చచ్చిపోతున్నాం ఇక్కడ సంఘాలు పెట్టుకుని. దీనికి మూల కారణం ఆధ్యాత్మికత మనకు అర్థం కాలేదు. దేవుడు పేరు చెప్పి అమ్మేస్తున్నాం. మనం అనుకున్న ఆలోచన దేవుడి పేరు మీద అమలు చేసేస్తున్నాం ఇక్కడ. దేవుడు ఇలా చెప్పలేదు. గుణకర్మ విభాగశః అన్నాడు స్పష్టంగా. కులం గుణాన్ని బట్టి కర్మను బట్టి పెట్టాను నేను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకుంటే నేనేం చేయను అన్నాడు ఆయన. అనుభవించండి అన్నాడు. అనుభవిస్తున్నాం కదా. ఈ ధోరణిలో మార్పు రావాలంటే ముందు మనం పుట్టుకుని బట్టి కులాన్ని నిర్ణయించడం మానేయాలి, వాడు గుణాన్ని బట్టి వృత్తిని బట్టి నిర్ణయించాలి. అదే భగవద్గీత చెప్పింది. భగవద్గీత నెత్తివి పెట్టుకుంటాం, పసుపు రాస్తాం, కుంకుమ రాస్తాం, 100 కాపీలు పంచి పెడతాం. ఎవరన్నా పోతే 1000 కాపీలు పంచి పెడతాం వారి పేరు. అందులో ఉన్నది ఒక్కటి ఆచరించాం. మనల్ని మించిన వాళ్ళు ఉండరండి ప్రపంచంలో. అందుకే మానవులు నాకు దేవాంతకుల్లా కనపడతారు. నువ్వేం చెప్పినా మాకు అనవసరం, మేము చెప్పిందే చేస్తాం. అందుకే ఆయన కూడా ఎలా చేసుకో, నీ కర్మను అనుభవించి సన్నాసి అంటాడు. అనుభవిస్తున్నాం కదా, ఊరికే చర్చించుకుంటే ఉపయోగమే ఉందండి. ఆ స్థితి నుంచి బయటపడగలగాలి మనం.